రైల్వే పట్టాలపై కంకర రాళ్ళు ఎందుకు పోస్తారు? ఇంగ్లీష్ మాట్లాడడానికి ఈ 10 పదాలు నేర్చుకుంటే చాలు. సీజేపీ పార్టీ ఎలా పుట్టింది? దానికి గల కారణాలు, మన పొలంలో వాడే యూరియా ఎలా తయారు చేస్తారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వినడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. నా రీసెర్చ్ నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు రైల్వే పట్టాల కింద చాలా కంకర రాళ్ళు కనిపిస్తాయి కదా. అసలు ఈ రాళ్ళను అక్కడ ఎందుకు పోస్తారు? ట్రైన్ వెళ్ళడానికి పట్టాలు మాత్రం ఉంటే సరిపోతుంది కదా, మరి ఈ కంకర ఎందుకు? దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఒక భారీ ట్రైన్ పట్టాల మీదుగా వెళ్ళేటప్పుడు ట్రైన్ యొక్క బరువు మొత్తం పట్టాల మీద పడుతుంది. అప్పుడు పట్టాలు కదలకుండా ఒకే చోట స్థిరంగా ఉండటానికి ఈ రాళ్ళు సహాయపడతాయి. అంతేకాదు, ట్రైన్ వేగంగా వెళ్తున్నప్పుడు పట్టాలు కూడా కొంచెం కంపిస్తాయి. ఆ కంపనలు ఒత్తిడిని ఈ కంకర రాళ్ళు తట్టుకోవడానికి సహాయపడతాయి. ఇంకో ముఖ్యమైన విషయం, వర్షం పడినప్పుడు రైల్వే ట్రాక్ దగ్గర నీళ్లు నిలిచిపోతే పట్టాలకు కూడా సమస్య రావచ్చు. కానీ రాళ్ల మధ్య చాలా ఖాళీలు ఉంటాయి. దాంతో వర్షపు నీరు కిందికి వెళ్ళిపోతుంది. అంటే ఈ రాళ్ళు నీటిని కూడా బయటకు పంపిస్తాయన్నమాట. అంతేకాదు, ట్రైన్ వెళ్తున్నప్పుడు పట్టాలు పక్కకు కదలకుండా వాటి పొజిషన్లో ఉండడానికి కూడా ఈ రాళ్ళు సహాయపడతాయి. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. రైల్వే ట్రాక్ కింద మన ఇంటి దగ్గర కనిపించే ఏ రాళ్ళను పడితే ఆ రాళ్ళను పోయరు. బలంగా ఉండే, త్వరగా పలిగిపోని రాళ్ళనే బ్యాలస్టిక్గా ఉపయోగిస్తారు. అందుకే ఇక నుంచి ట్రైన్లో వెళ్తున్నప్పుడు పట్టాల కింద ఉన్న కంకర రాళ్ళను చూసి ఇవేవో మామూలు రాళ్ళు అనుకోకండి. మన ట్రైన్ ప్రయాణం సురక్షితంగా ఉండటంలో వీటిది కూడా చాలా ముఖ్యమైన పాత్ర. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇప్పుడున్న జనరేషన్లో ఇంగ్లీష్ అనేది చాలా ముఖ్యం. కానీ చాలామంది ఇంగ్లీష్ మాట్లాడటానికి భయపడతారు. ఎక్కడ తప్పు మాట్లాడతామో, ఎవరైనా నవ్వుతారేమో అనే భయం కూడా ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫ్లూయెన్సీగా మాట్లాడాలని రూల్ ఏమీ లేదు. మొదట్లో మీరు చిన్న చిన్న పదాలు నేర్చుకోండి, మీకు కొంచెం కాన్ఫిడెన్స్ అయినా పెరుగుతుంది. ముందుగా ఈ బేసిక్స్ వర్డ్స్ని గుర్తుపెట్టుకోండి. ఐ అంటే నేను, యు అంటే నువ్వు, వి అంటే మనం, దే అంటే వాళ్ళు, ఈ అంటే అతను, షీ అంటే ఆమె, దిస్ అంటే ఇది, దట్ అంటే అది, వాట్ అంటే ఏమిటి, వై అంటే ఎందుకు. ఇంకా మన డైలీ కాన్వర్సేషన్లో చాలా ఉపయోగపడే కొన్ని వర్డ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాంట్ అంటే కావాలి, నీడ్ అంటే అవసరం, లైక్ అంటే ఇష్టం, నో అంటే తెలుసు, హ్యావ్ అంటే ఉంది, కెన్ అంటే చేయగలను, కమ్ అంటే రావడం, గో అంటే వెళ్ళడం, గివ్ అంటే ఇవ్వడం, టేక్ అంటే తీసుకోవడం. ఇలా రోజుకు కొన్ని చిన్న వర్డ్స్ నేర్చుకుంటూ మన డైలీ లైఫ్లో యూజ్ చేయడం మొదలు పెడితే మెల్లగా ఇంగ్లీష్ మీద ఉన్న భయం తగ్గుతుంది. ముఖ్యంగా తప్పులు వస్తాయని మాట్లాడడం ఆపకండి. ఎందుకంటే మాట్లాడడం మొదలుపెట్టినప్పుడే మన కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మొదట పర్ఫెక్ట్గా మాట్లాడాలని అనుకోకండి. చిన్నగా మొదలు పెట్టండి, రోజు ప్రాక్టీస్ చేయండి, మెల్లగా ఫ్లూయెన్స్ కూడా వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఒక మాట ఒక చిన్న ఐడియాకి దారి తీసింది. ఆ ఐడియా ఆ తర్వాత ఒక పార్టీగా మారింది. అసలు సీజేపీ పార్టీ ఎలా పుట్టిందో తెలుసా? 2026 మే నెలలో ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఆ సమయంలో ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ వ్యాఖ్యలలో కొందరు వ్యక్తులు వ్యవస్థల్లోకి కాక్రోచ్లా చొరబడుతున్నారు అని అన్నాడు. జస్టిస్ సూర్యకాంత్ గారు ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే, నకిలీ డిగ్రీస్తో జాబ్స్, ఇంకా న్యాయవాదులుగా సబ్జెక్ట్ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనే ఇంటెన్షన్తో మాట్లాడిన మాటలు అవి. ఇక అక్కడి నుంచే సోషల్ మీడియాలో పెద్ద రచ్చ మొదలైంది. అదే సమయంలో అభిజిత్ దీప్కే అనే వ్యక్తి దీన్ని ఆసరాగా చేసుకొని ఈ విషయాన్ని మరో కోణంలో స్ప్రెడ్ చేశారు. ఇప్పుడు ఆ కోణమే కాక్రోచ్ జనతా పార్టీగా పిలుస్తున్నారు. మే 16న ఆ పేరుతో సోషల్ మీడియాలో ఒక అకౌంట్ ప్రారంభించారు. మొదట ఇది నిజమైన రాజకీయ పార్టీ కాదు, ఒక సటారికల్ ఆన్లైన్ క్యాంపెయిన్గా మొదలైంది. కానీ ఎవరు ఊహించిన విధంగా ఆ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మొదలైంది. ముఖ్యంగా యువత ఆ ఐడియాని చాలా ఆసక్తిగా తీసుకున్నారు. ఒక చిన్న కామెంట్, దాని నుంచి ఒక ఐడియా, ఆ ఐడియా నుంచి ఒక సోషల్ మీడియా పేజ్, ఆ పేజ్ నుంచి కాక్రోచ్ జనతా పార్టీగా, అంటే ఒక చిన్న సంఘటన నుంచి మొదలైన ఆలోచన ఎంత పెద్ద అటెన్షన్ తీసుకురాగలిందో అనేదే సీజేపీ కథ. ఫ్యాక్ట్ నెంబర్ 4, మన పొలాలలో వేసే యూరియా, అసలు ఇది ఎలా తయారవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? చూడడానికి చిన్న తెల్లటి గింజల్లా ఉంటుంది, కానీ దీన్ని తయారు చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ ఉంటుంది. ముందుగా యూరియాను తయారు చేయడానికి 2 ముఖ్యమైన పదార్థాలు కావాలి. ఒకటి అమోనియా, రెండోది కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు ఈ రెండింటిని ప్రత్యేకమైన ప్యాంట్లో చాలా ఎక్కువ టెంపరేచర్ దగ్గర కలుపుతారు. అప్పుడు ఆ 2 పదార్థాలు కలిసి ముందుగా ఒక కొత్త పదార్థాన్ని తయారు చేస్తాయి. దాని పేరు అమోనియం కార్బోనేట్. ఇది మళ్ళీ ఒక కెమికల్ రియాక్షన్ ద్వారా చివరికి యూరియాగా తయారవుతుంది. ఇప్పటికీ అది మనం పొలంలో చూసే తెల్లటి గింజల రూపంలో ఉండదు. అది ముందుగా ఒక లిక్విడ్ లాగా ఉంటుంది. ఆ లిక్విడ్లో ఉన్న నీటిని తొలగించి యూరియా మరింత కాన్సన్ట్రేట్ చేస్తారు. దాన్ని చిన్న చిన్న డ్రాప్లెట్స్గా కిందికి స్ప్రే చేస్తారు. అవి కిందికి వస్తూ చల్లబడుతూ చివరికి చిన్న గింజల్లాగా మారుతాయి. అవే మనం పొలాల్లో చూసే యూరియా గింజలు. మరి యూరియాని పొలాల్లో ఎందుకు వేస్తారు? ఎందుకంటే యూరియాలో మొక్కలు చాలా అవసరమైన నైట్రోజన్ కలిగి ఉంటాయి. ఈ నైట్రోజన్ వల్ల మొక్కలు బాగా పెరగడానికి, ఆకులు పచ్చగా ఉంచడానికి సాయం అవుతుంది.
అంటే మన పొలాల్లో వేస్తున్న ఆ చిన్న తెల్లటి యూరియా గింజ వెనుక అమోనియా, కార్బన్ డైఆక్సైడ్ అండ్ కెమికల్ రియాక్షన్ చివరికి ఒక పెద్ద ఇండస్ట్రియల్ ప్రాసెస్లో ఉంటుంది. ఇదే మన పొలాల్లో ఉపయోగించే యూరియా తయారయ్యే బేసిక్ ప్రాసెస్.